నమస్తే టారో ఫోర్ సోల్ తెలుగు ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీ ప్రశ్నలకి ఏంజెల్ సమాధానం. ఇక్కడ నా దగ్గర ఏంజెల్ ఆన్సర్స్ అనే కార్డ్స్ ఉన్నాయి. దీని ద్వారా చూద్దాం. మీ క్వెషన్‌కి ఏంజెల్స్ ఏం ఆన్సర్స్ ఇస్తున్నారు అని. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నంబర్ 1, పైల్ నంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి. 2 ఫ్లవర్స్ పైన కాన్సంట్రేట్ చేయండి. ఏ ఫ్లవర్ అయితే మీకు చాలా అట్రాక్టివ్‌గా అనిపిస్తుందో ఆ ఫ్లవర్‌ని సెలెక్ట్ చేసుకోండి. దానికి ఒక క్వెషన్ అనుకోండి. క్వెషన్ అనుకోండి అంటే జస్ట్ మైండ్‌లో ఒక క్వెషన్ పెట్టుకోకండి. మీ క్వెషన్‌ని రాసుకోండి. సో దట్ క్లారిటీ వస్తుంది. మీ క్వెషన్ ఎట్లా ఫ్రేమ్ చేసుకున్నారు, ఇక్కడ ఆన్సర్ ఏ రూపంలో వస్తుంది, ఈ ఆన్సర్ ఈ క్వెషన్‌కి ఎలా రిలేట్ అవుతుంది అనేది. సో మీరు ఒక పైల్‌కి ఒక క్వెషన్, ఒక పైల్‌కి ఒక క్వెషన్ అట్లా 2 క్వెషన్స్ కూడా ఫ్రేమ్ చేసుకోవచ్చు. అప్పుడు 2 పైల్స్‌ని కూడా చూడొచ్చనమాట. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇది టైమ్‌లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు ఈ వీడియో కనిపించినా గానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు. మీ ఆన్సర్స్‌ని ఎంజాయ్ చేయొచ్చనమాట. అసలు ఆలస్యం చేయకుండా మనమైతే పైల్ నంబర్ 1కి వెళ్దాం. హలో పైల్ 1 ఎవరైతే పింక్ రోజ్‌ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. ఇక్కడ నేను ఇదివరకే చెప్పినట్లు వీడియోని పాజ్ చేసుకోండి. మీ క్వెషన్ ఏదైతే ఉంటే క్లియర్‌గా రాసుకోండి. రాసుకున్న తర్వాత వీడియోని చూడండి. సో దట్ మీరు అనుకున్న క్వెషన్ ఏంటి, మీకు వస్తున్న ఆన్సర్ ఏంటి అనేది మీరు రిలేట్ చేసుకోగలుగుతారనమాట. సో మీ ప్రశ్న హెల్త్ రిలేటెడ్ అవ్వచ్చు, వెల్త్ రిలేటెడ్ అవ్వచ్చు, రిలేషన్‌షిప్ రిలేటెడ్ అవ్వచ్చు, లేకపోతే జాబ్ రిలేటెడ్ కావచ్చు, కెరియర్ రిలేటెడ్ కావచ్చు, ఏదన్నా గానీ మీ క్వెషన్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రేమ్ చేసుకొని ఆ పేపర్ పైనైతే రాసి పెట్టుకోండి. చూద్దాం ఏంజెల్ ఆన్సర్స్ ఏం సమాధానం చెప్తున్నారో. పైల్ నంబర్ 1 వాళ్ళ కోసం ఏంజెల్స్ ఇస్తున్న ఆన్సర్ ఏంటి? బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అంటున్నారు. సో మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో దాన్నంట వినండి. ఎండ్ ఆఫ్ ద డెక్‌లో వచ్చి అబండెన్స్ వస్తుంది. సో మీ మనసు మీకేదో చెప్తుంది. మీరు మీ మనసు ప్రకారం వెళ్ళండి. మీ మనసు మాట వినండి. ఎందుకంటే మీ మనసు మిమ్మల్ని రైట్ వేలో గైడ్ చేస్తుంది. సో మీరు వీళ్ళు చెప్పేది, వాళ్ళు చెప్పేది విని వాళ్ళ ప్రకారం, వీళ్ళ ప్రకారం వెళ్తే మీరనుకున్న రిజల్ట్స్ మీకు రావట్లేదు. సో మీరు మీ మనసు మాట విని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అబండెన్స్ అయితే క్రియేట్ అవుతుంది. సో అబండెన్స్ కావాలి అనుకుంటే మటుకు మీ మనసు మాట మీరు వినండి. ఇది హెల్త్ రిలేటెడ్ కావచ్చు, వెల్త్ రిలేటెడ్ కావచ్చు, రిలేషన్‌షిప్ రిలేటెడ్ కావచ్చు, కెరియర్ రిలేటెడ్ కావచ్చు. ఏ రిలేషన్‌లో మీరు క్వెషన్ అనుకున్నా గానీ మీకు అబండెన్స్ అయితే క్రియేట్ అవుతోంది. మీరైతే మీ ఇంట్యూషన్ మాట అయితే వినాలి అని చెప్తున్నారనమాట. ఇక్కడ టారో ద్వారా గూడా నేను ఒక్క కార్డ్ తీసుకుంటాను. సో దట్ టారో నుంచి ఏం చెప్తోంది కూడా మనం ఒక్కసారి చూద్దాం. పైల్ నంబర్ 1 వాళ్ళకి టారో ద్వారా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఓకే. ఒక కార్డ్ అనుకుంటే ఒక స్టోరీ లాగా 4 కార్డ్స్ వచ్చినాయి. మనకి 2 పేజెస్ వచ్చినాయి. యూత్‌ఫుల్ ఎనర్జీస్ అన్నమాట. సో తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఏదైనా గానీ మీరు అనుకునేది మంచిదే. కాకపోతే తొందరపాటు నిర్ణయాల వల్ల చెడుతుంది. సర్వీస్ ఓరియెంటెడ్‌గా ఉంటారు కొంతమంది. మీరు చేయాలనుకున్న పని మంచిది. కాకపోతే చేసే పద్ధతి, చేసే విధానం మీరు కరెక్ట్ వేలో వెళ్ళట్లేదు. దానివల్ల డిసప్పాయింట్ అవుతున్నారు. సో, ఇక్కడ మీ దగ్గర ఉన్నది వదిలేసి, లేని దాని కోసం ప్రాకులాడుతున్నారు కొంతమంది. కాబట్టి మీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలో దాని గురించి ఆలోచించినప్పుడు మీరు వాటిలతో మీరు క్రియేట్ చేసేటివి మీకు లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్‌ని ఇస్తాయన్నమాట. అండ్ ఇక్కడ డెవిల్ కార్డ్ గూడా వచ్చింది. సో, ఈ డెవిల్ కార్డ్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే అడిక్షన్స్ గావచ్చు, దేనికన్నా ఒకదానికి మనం ఏది మనకి వ్యసనంలాగా తయారవ్వకూడదనమాట. దేనిపైన ఎక్కువ అంటే ఒక మనిషిని ఎక్కువ నమ్మడం గావచ్చు, లేదు ఏదన్నా ఇప్పుడు అడిక్షన్స్ అంటే మనకి ఇప్పుడు స్మోకింగ్ గావచ్చు, డ్రింకింగ్ గావచ్చు, లేకపోతే అతిగా ఆలోచించడం గావచ్చు. ఏదైనా గానీ శృతి మించితే అది మనకి అడిక్షనే అవుతుందనమాట. కాబట్టి ఎవరిని ఎక్కడి వరకు ఉంచాలి, దేన్ని ఎక్కడి వరకు తీసుకోవాలి అనేది మట్టుకు మీరు ఆహ్, మళ్ళా అనుకుంటూ ఉండండి. ఎందుకు అంటే ఇట్లా ఈ డెవిల్ ఎనర్జీస్ వల్ల మీరు అనుకున్నది మీరు చేయలేకపోతున్నారు. మీ లోపల నుంచి మీకు చెప్తుంది. మీ ఇంట్యూషన్ చెప్తుంది నిజంగానే ఏమనంటే, వీళ్ళు కరెక్ట్ కాదు నీకు. వీళ్ళు నీకు కరెక్ట్ అనేది చెప్తూనుండొచ్చు. కానీ కాదు. వీళ్ళు నాతో మంచిగున్నారు. మీ ముందర మంచిగుండి మీ వెనకాల చెడ్డగా ఉన్నప్పుడు మీకెట్లా తెలుస్తుంది? ఏదో విధంగా మీ ఇంట్యూషన్ మీకు చెప్తోంది గదా! దట్ వీళ్ళు కరెక్ట్ కాదు మనకి. వీళ్ళని మనం ఎక్కువ నమ్మకూడదు అన్నప్పుడు
ఒకసారి వినండి, మీ ఇంట్యూషన్ మాట కూడా వినండి. అది మనుషుల విషయంలో కావచ్చు. హెల్త్ విషయంలో ఈ హ్యాబిట్స్ మనకు మంచిది కాదు. ఈ ఈ ఇవి తీసుకునిన దానివల్ల మన హెల్త్ స్పాయిల్ అవుతుంది. సో, అతిగా తినొద్దు. ఇది జస్ట్ నాట్ రిలేటెడ్ టు డ్రగ్స్ గావచ్చు, ఆల్కహాల్ గావచ్చు, స్మోకింగ్ గావచ్చు. ఇదే గాదు. అతిగా తినడం, జంక్ ఫుడ్ ఎక్కువ తినడం, షుగర్స్ ఎక్కువ తీసుకోవడం, ఇలాంటి ఫుడ్ రిలేటెడ్‌వి గూడా ఉండిండొచ్చు. ప్లస్ ఇంకొకటేంటంటే హెల్త్ దీనివల్ల గూడా స్పాయిల్ అవుతూ ఉండిండొచ్చనమాట. సో, హెల్త్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు మనం కొన్నిటికి దూరంగా ఉండాలి. ఏది ఏ మోతాదులో తీసుకోవాలో ఆ మోతాదులోనే తీసుకోవాలి. జాబ్ రిలేటెడ్‌గా చెప్తే మీకొస్తున్న ఆపర్చునిటీస్ మీరనుకున్న లెవెల్‌లో రావట్లేదని చెప్పి, వాటిల్లో కొన్ని మంచివున్నా గానీ వాటికి పక్కకు పెట్టేసి, మీరు ఇంకా వస్తుందేమో, ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తే వస్తుందేమో అనుకోని వెయిట్ చేస్తున్నారు. కాకపోతే ఎప్పుడైతే చేప కప్‌లో పడిందో అప్పుడే దాన్ని యుటిలైజ్ జేసుకోవాలి. ఈ కప్‌లో ఉన్న చేపని మళ్ళా తీసుకొని పోయి సముద్రంలో వేసేస్తే, ఆ సముద్రంలోంచి మళ్ళా చేపని ఎప్పుడు తెచ్చుకోవాలి మనం? సో, మీ చేతికొచ్చిన ఆపర్చునిటీస్‌నయితే మీరు వదలకండి. అది చిన్నదో, పెద్దదో ఫస్ట్ అయితే దాన్ని అటెంప్ట్ జేయండి. దాని నుంచి ఎలాంటి రిజల్ట్ ఒస్తుందో ఒకసారి ఏమవుతుంది, అసలుకే ఏం లేకుండా ఉండేదాని బదులు, మనకి వచ్చిన వాటిల్లో కొంచెం బెటర్ అనుకునే దాంట్లో మనం ఒక స్టెప్ ముందరికేసిన దాని వల్ల తప్పేముంది? సో, కెరియర్ విషయంలో అయితే అది. ఎందుకు అంటే ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎస్పెషల్లీ మనకి ఆపర్చునిటీస్, హైర్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతుంది. ప్లస్ ఏంటంటే మనకి ఆ కెరియర్ ఆప్షన్స్ పెంటికల్స్ ఇన్ ఆహ్, పర్టిక్యులర్ దేని గురించి మాట్లాడుతుంది అంటే, మన కెరియర్ గురించి, ఫినాన్సెస్ గురించి, బిజినెస్ గురించి, ట్రేడ్ గురించి మాట్లాడుతుందనమాట. సో, మీరైతే మీ చేతికొచ్చిన ఆపర్చునిటీస్ అయితే మీరు గ్రాబ్ జేసుకోవాలి. అండ్ ఇక్కడ 2 కప్స్ కార్డ్స్ ఒచ్చినాయి. ఎమోషన్స్‌ని అడ్రెస్ చేయడం మంచిదే. కానీ ఎక్కువ ఎమోషన్స్‌లోనే పడి వాటికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం నాట్ రైట్. కొంచెం ప్రాక్టికల్‌గా ఉండాలి. అందుకనే లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అని చెప్తున్నారు. లోపల నుంచి మీ మనసు ఏం చెప్తుందో దాన్ని వినండి. అబండెన్స్ అయితే ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. అది మీ క్వెషన్ ఏ రిలేటెడ్ అయినా గానీ, మీకు వస్తున్న సమాధానం అయితే ఇదే. సో, మీకు గాని నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్. హలో పైల్ 2 ఎవరైతే ఈ వైట్ ఫ్లవర్‌ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. మీ క్వెషన్ ఇంతకు ముందే నేను చెప్పినట్లు క్లియర్‌గా ఒక పేపర్ పైన అయితే రాసుకోండి. రాసుకున్న తర్వాత వీడియోని చూడండి. ఎందుకు అంటే మన క్వెషన్‌కి ఎంతవరకు రిలేటబుల్ ఆన్సర్స్ వచ్చినాయో అప్పుడే మనం డిపిక్ట్ చేయగలుగుతాం. ఎందుకంటే మనం మనసులో నేను ఆల్రెడీ ఒక క్వెషన్ అనుకున్నానులే అనుకోని, మనం క్వెషన్ ఒకటి అనుకోని దాన్ని ఏ ఫార్మాట్‌లో అనుకున్నామో తెలియక మర్చిపోయి మళ్ళా చూసిన ఆన్సర్‌తో మళ్ళా నేను క్వెషన్ ఇట్లా అనుకున్నాను, ఆన్సర్ ఇట్లొచ్చింది. ఇట్లొద్దు, కన్‌ఫ్యూజన్ ఒద్దు. సో, మీరేదైతే క్వెషన్ అనుకున్నారో దాన్ని పేపర్ పైన రాసుకున్నప్పుడేంటంటే క్లారిటీ ఒస్తుంది. చూద్దాం పైల్ నంబర్ 2 వాళ్ళు అనుకున్న క్వెషన్ ఏదన్నా గావచ్చు. అది హెల్త్ రిలేటెడ్ గావచ్చు, వెల్త్ రిలేటెడ్ గావచ్చు, కెరియర్ రిలేటెడ్ గావచ్చు, రిలేషన్‌షిప్ రిలేటెడ్ గావచ్చు. ఏ ప్రకారంగా అయినా గానీ మీరు ఫ్రేమ్ చేసుకున్న క్వెషన్‌కి వస్తున్న ఆన్సర్ ఏంటి ఏంజెల్స్ ద్వారా. ఏంజెల్స్. పైల్ నంబర్ 2 వాళ్ళకి ఏంజెల్స్ ఇస్తున్న ఆన్సర్ రికవరీ. బ్యూటిఫుల్. అండ్ ఎండ్ ఆఫ్ ద డెక్‌లో వచ్చి యెస్ కార్డ్ వచ్చింది. బ్యూటిఫుల్. నేను యెస్ కార్డ్ గూడా తీసుకుంటాను. దీని కిందనే నో ఉంది. సో, నేను ఇంతకు ముందే చెప్పాను గదా! కన్‌ఫ్యూజన్ వద్దు. యెస్సా? నోనా? అనే క్వ క్వ కన్‌ఫ్యూజన్ వద్దు. ఎందుకంటే కింద లెట్ గో ఉంది మళ్ళా. సో, కన్‌ఫ్యూజన్స్‌ని వదిలేసేయండి. మీ ఆన్సర్ అయితే యెస్ ఒస్తుంది. యెస్ కిందనే నో ఉంది. ఫస్ట్ పాజిటివ్‌గానే థింక్ జేయండి. కీడించి మేలించడం మంచిదే. కానీ ప్రతిదీ నెగెటివ్‌గా అనుకుంటుంటే, ఆ నెగటివిటీ ఏమవుతుందంటే అదే యూనివర్స్ వింటుంది. ఇక్కడ మీరు రికవర్ అవుతున్నారు. ఇప్పుడు హెల్త్ రిలేటెడ్ అయినుంటే రికవర్ అవుతున్నారు. కెరియర్ రిలేటెడ్ అయితే ఒకవేళ కెరియర్‌లో డౌన్‌ఫాల్ చూసినుంటే ఇప్పుడు కెరియర్‌లో ప్రాస్పెరిటీ చూడబోతున్నారనమాట. ఒకవేళ జాబ్ రిలేటెడ్ క్వెషన్ అడగనింటే, జాబ్ ఇంకా రాలేదు. జాబ్ వస్తుందా? రాదా? అంటే యెస్ జాబ్ వస్తుంది. దానికి కూడా మంచి రోజులు వస్తున్నాయి అని చెప్తున్నారనమాట. రిలేషన్‌షిప్ బెటర్ అవుతుందా? అంటే యెస్ రిలేషన్‌షిప్ కూడా బెటర్ అవుతుంది. సో, నమ్మకం పెట్టుకోండి ఏదన్నా గాని. మిమ్మల్ని మీరు నమ్మండి. మీరెప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మి, మీరు స్ట్రాంగ్‌గా ఉంటారో, అప్పుడు మీకు వస్తున్నటివి గూడా అన్నీ పాజిటివ్‌గా వస్తాయి. అండ్ యెస్ ఈస్ ద ఆన్సర్. డైలమా ఒద్దు, కన్‌ఫ్యూజన్ ఒద్దు. ఏదన్నా గానీ స్ట్రాంగ్‌గా, పాజిటివ్‌గా మేనిఫెస్ట్ చేయండి. మీకు స్ట్రాంగ్‌గా
పాజిటివ్‌గానే మీరు అనుకున్నట్లు మీ చేతికి రిజల్ట్స్ వస్తాయన్నమాట. చూద్దాం టారో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారో ఏంజెల్స్. నైట్ ఆఫ్ వాండ్స్ అండ్ ఇక్కడ ఒక కార్డ్ ఇట్లా వచ్చింది. బ్యూటిఫుల్. కొంతమంది మ్యారేజ్ గురించి అడిగారు ఆ క్వెషన్. సో యెస్, ఎంగేజ్‌మెంట్స్, మ్యారేజ్, పిల్లల కోసం క్వెషన్ అడిగింది ఏంటంటే యెస్, పిల్లలకి పుట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ తొందరలోనే తల్లి కాబోతున్నారనే వార్త కూడా మీరు వినబోతున్నారనమాట. సో ఏదన్నా గానీ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకునేలాగా ఉండాలనమాట. మీకు ఎక్కడి నుంచైతే పాజిటివ్ ఎనర్జీస్ వస్తున్నాయో అక్కడ ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. పాజిటివ్ పీపుల్‌తో టైమ్ స్పెండ్ చేయడానికి చూడండి. మిమ్మల్ని ఎవరైతే నెగెటివ్‌గా పోర్ట్రే చేస్తున్నారో, లేకపోతే మీ గురించి ఎవరైతే నెగెటివ్‌గా మాట్లాడుతున్నారో, మిమ్మల్ని ఎవరైతే బిట్రే చేస్తున్నారో, బ్యాక్ స్టాబ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. ఈవిల్ ఐస్ నుంచి ఒక మాటలో చెప్పాలంటే ఈవిల్ ఐస్ నుంచి దూరంగా ఉండండి. మీరు అనుకునింది మీరు ఖచ్చితంగా సాధిస్తారు. ఎందుకంటే ఇక్కడ నైట్ ఎనర్జీ వచ్చింది. ఇది ఇప్పుడు టైం వచ్చిందనమాట. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చేయడానికి టైం వచ్చింది. సో, మెచ్యూర్డ్‌గా థింక్ చేయండి. చైల్డిష్‌గా ఉండకండి. ముందరికెళ్ళడం ఇంపార్టెంట్ అనమాట లైఫ్‌లో. ఇదివరకు జరిగినటివి నాకు మళ్ళా జరుగుతాయా? నా లైఫ్‌లో ఎప్పుడు ఇట్లనే ఉంది. నేనసలు ముందరికి వెళ్ళగలుగుతానా? లేదా? నాకే ఎందుకు ఇన్ని ఆటంకాలొస్తాయి? నేనే అనుకున్నటివి ఎందుకు జరగట్లేదు? లేదు, జరుగుతోంది. పాజిటివ్‌గా ఉండండి. ఇక్కడ నైట్స్‌లో నైట్ ఆఫ్ వాండ్స్ వచ్చి ఫాస్టెస్ట్ నైట్ అనమాట. తొందరలో జరగాలి. ఎప్పుడు జరుగుతుంది? మనం ఎప్పుడైతే పాజిటివ్‌గా ఉంటామో, మనం ఎప్పుడైతే పాజిటివ్‌గా మేనిఫెస్ట్ చేస్తున్నామో, మనం ఎప్పుడైతే కాన్ఫిడెంట్‌గా ఉంటామో, మన పైన మనకెప్పుడైతే ఆ నమ్మకం ఏర్పడుతుందో సక్సెస్ గన్ షాట్‌గా మనకి దొరుకుతుందనమాట. వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ 4 ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఇది 2 వాండ్స్ కార్డ్సే వచ్చినాయి. 4 ఆఫ్ వాండ్స్ వచ్చి కంప్లీషన్స్‌ని చెప్తుందనమాట. ఏదన్నా గానీ ఇక్కడ సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఇక్కడ గెట్ టుగెదర్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్యామిలీ అకేషన్స్‌లో మీరు హ్యాపీ టైమ్ స్పెండ్ చేయబోతున్నారనమాట. పెళ్లి కోసం అడుగునింటే యెస్, ఎంగేజ్‌మెంట్ అయ్యి తొందరలో మీరనుకున్నట్లు మీకు మ్యారేజ్ అవ్వబోతోంది. పిల్లల కోసం వెయిట్ చేస్తుంటే పిల్లలవుతున్నారు. హెల్త్ ఇంప్రూవ్ అవుతోంది. మీ కెరియర్ ఇంప్రూవ్ అవుతోంది. మీకు మెంటల్ పీస్ ఒస్తోంది. సో, మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి యెస్ ఆన్సర్. అది మట్టుకే గుర్తుపెట్టుకోండి. సో, దేని గురించి చెడుగా ఆలోచించకండి. పాజిటివ్‌గానే థింక్ చేయండి. మీకు ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. మీకు గాని నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్.